आइए वचन की ओर हम चलेंगे। లూకా సువార్త लूका का सुसमाचार 19వ అధ్యాయం 10వ వచనం 19:10 19:10 लूका का सुसमाचार उसका 19 का 10 वचन। నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని ఆయనతో చెప్పాను। क्योंकि मनुष्य का पुत्र खोए हुए को ढूंढने और उनका उद्धार करने आया है। దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। प्रभु का नाम का महिमा और धन्यवाद हो। ఈ వాక్యం బట్టి దేవుడు మనందరితో మాట్లాడలేక దేవునికి స్తోత్రం इस చెల్లిద్దాం। वचन के साथ प्रभु हमसे बात करने के लिए धन्यवाद करेंगे। ప్రార్థన। మహాపరిశుద్ధుడ మహాగణుడ నీ కొందనాలు, నీ కృపను, నీ మహిమ, నీ అభిషేకం, నీ బలమును దేవత నువ్వు మధ్యలో ఉంచిన విధానం పెట్టి వందనాలు స్తోత్రములు। నీ శక్తి చేత నీ బలము చేత మమ్మల్ని భద్రపరచిన విధానం పెట్టి వందనాలు స్తోత్రాలు। ఈ దినము దాసులను మరిపరిచి మాతో మాట్లాడు సమస్త ఆటంకము తొలగించి కృపలో భద్రపరిచి మహిమ కావాలని యేసు నామమున తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్। చదవమ్మా వాక్యం। నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పారు। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। क्योंकि मनुष्य का पुत्र खोए हुए को ढूंढने और उनका उद्धार करने आया है। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। प्रभु का नाम का महिमा और धन्यवाद हो। మనందరూ కూడా నశించే స్థితిలో ఉన్నప్పుడు మనందరూ కూడా దేవుడు వెతికి రక్షించాడు। हम सारे लोग नाश होने के समय में प्रभु हमें ढूंढ के हमको रक्षा किया। ఆ విధంగా మనందరం కూడా నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనందరినీ దేవుడు రక్షించున్నాడు। ఈ స్థలంలో మనందరం చక్కగా కూర్చొని ఉన్నాము। हम नाश होने की स्थिति में प्रभु हमें ढूंढ के हमारा सुरक्षा किया, इसीलिए हम सारे लोग आके इधर बैठे हुए हैं। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎవరితో అంటున్నారు ఈ మాట అంటే, ఎవరి గురించి ఎవరితో అంటున్నారంటే, इधर यीशु मसीह किसके बारे में ये बात बोल रहा है? क्या है, किसको बोल रहा है ये? జక్కై కొరకు అక్కడ జక్కై కొరకు అక్కడ రాసి ఉంది। ఆ జక్కై కొరకు వారు ఆలోచిస్తారు, ఈ జక్కయ్య పాపి కదా, ఈ జక్కయ్యతో ఈయన కూడా ఆ ఇంటిలోకి వెళ్తున్నాడు ఏంటి అని। और जक्के के बारे में ये बात प्रभु यीशु बोल रहा है और लोग समझ रहे इस जक्के के घर को प्रभु कैसा जा रहा है करके। యాక్చువల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చు। यीशु मसीह बहुत सारे जगह को जा सकता था उन दिनों में। ఆ జక్కయ్య ఉన్న ఊరికి వెళ్ళక్కర్లేదండి। और जक्के रहने का जो गांव था वहां जाने की प्रभु को कोई जरूरत नहीं है। నిజమే, జక్కయ్య ఉన్న ఊరికి ఎందుకు వెళ్ళాడంటే జక్కయ్యను వెతికి అని వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు। जक्के को वही गांव को क्यों प्रभु गया, मतलब जक्के को ढूंढकर प्रभु गया हुआ करके हम समझ सकते हैं। మరి ఆయన వెనకకు వచ్చిన వారు అంటే ఆ గ్రామంలో చాలా మంది ఉన్నారు కదా, వారు ఎవరు నశించే వారిలో ఫస్ట్ లిస్ట్ లో లేరు కదా। तो उसका पीछा करने वाले तो बहुत सारे लोग उस गांव में थे, तो वो सारे लोग क्या नाश होने वाले लोग नहीं थे क्या? మీరు జక్కయ్యని ఎందుకు ఆ స్థలంలో చక్కగా వెతికి రక్షించున్నట్టుగా చక్కగా వాక్యం చెప్పబడుతుంది। लेकिन क्यों और जक्के को प्रभु ढूंढ के आके उनका रक्षा ऐसा क्या, ऐसा क्यों, ऐसा वचन में लिखा गया है? అంటే వాళ్ళందరిలో జక్కయ్య నశించే స్థితిలో ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారంటారా? उसका मतलब क्या? उनका सारे लोगों में जक्काई का नाम पहले है, जो नाश होने वाले लोगों के ग्रुप में, ऐसा क्या हम समझेंगे क्या? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన వెతికి రక్షించినట్టుగా ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది। क्योंकि इधर लिखा गया कि सारे लोगों को प्रभु ढूंढ के रक्षा करने के लिए प्रभु यीशु आए थे करके। మత్తయి సువార్త 9:12 मत्ती का सुसमाचार उसका 9వ అధ్యాయము 9:12 9 का 12 हम जब पढ़ते हैं, मत्ती का सुसमाचार 9 को 12 जब पढ़ते हैं, ఆయన మాట విని ఆ రోగులకి గాని ఆ ఆరోగ్యం గలవారికి వైద్యుడు ఎక్కడలేదు కదా, రోగికి కానీ ఆరోగ్యము గెలవానికి వైద్యుడు అక్కడలేదు కదా, వైద్యులు అక్కర్లేదు కదా। అయితే పాపులను పిలవవచ్చునని గాని నేను పాపులను పిలవవచ్చునని గాని నీతిమంతులను పిలవరాలేదు, నేను నీతిమంతులను పిలవ రాలేదు। కనుక కనికరమనే కోరుచున్నాను గాని ये सुनकर यीशु ने उनसे कहा,
वैद्य भले चंगों को नहीं परंतु बीमारों के लिए आवश्यक है। इसीलिए तुम जाकर इसका अर्थ सीख लो कि मैं बलिदान नहीं परंतु दया चाहता हूं, क्योंकि मैं धर्मियों को नहीं परंतु पापियों को बुलाने आया हूं। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। प्रभु का नाम का महिमा और धन्यवाद हो। నీతిమంతులను పిలవనాడు, నీతిమంతులను పిలవట్లేదంట, పాపులను పిలవడానికి ఆయన వచ్చాడు। धर्मियों को बुलाने के लिए नहीं आया लेकिन पापियों को बुलाने के लिए वो आया हुआ है। ఈ స్థలంలో మోకరించిన ప్రతి ఒక్కరూ పాపులం కాబట్టి మనం పిలవబడ్డాము। इस स्थान में बैठे हुए सारे लोग हम लोग पापी है, इसीलिए हमको वो बुलाया हुआ है। అక్కడ జక్కై కూడా పాపి కాబట్టి ఆయన ఎన్నుకోబడ్డాడు, పిలవబడ్డాడు। इसीलिए उधर जक्कई भी एक पापी था, इसीलिए उसको प्रभु ढूंढ के उसको रक्षा करने के लिए आए थे। జక్కని ఏ విధంగా అయితే వెతికాడో మనల్ని కూడా దేవుడు వెతికి ఈ స్థలంలో కూర్చోబెట్టాడు। जक्कई को जैसा ढूंढ के प्रभु आया था ऐसे हमें भी प्रभु ढूंढ कर रक्षा करके इधर हमको बैठा हुआ है। మన పాపులుగా ఉండగా పిలిచాడు, మన పాపులుగా ఉండగా పిలిచాడు। हम जब पापी थे तभी हमको बुलाया था। మనం ఏ కోవకు చెందిన వారమే? तो हम कहां जाने वाले थे, कहां? ఎస్, పాపుల్ని వెతకడానికి అని వచ్చాడని వాక్యం చెప్పబడుతుంది। पापी लोगों को ढूंढने के लिए वो आया हुआ करके बाइबल में लिखा गया है। రోగికి వైద్యుడు కావాలని వాక్యం చెప్పబడుతుంది। रोगियों को वैद्य का प्रयोजन है, आवश्यक है करके बाइबल में लिखा गया है। పాపం అనే రోగము మనలో ఉంది కాబట్టి వైద్యుడు కావాల్సి ఉంది కాబట్టి ఆయన వైద్యుడిగా భూమి మీదకి వచ్చాడు। पाप की रोग हमारे जीवन में है, इसलिए हम रोगी है, ऐसा इसीलिए वो वैद्य होकर हमारा पास आया। మన నీతిమంతులు కాదు కాబట్టి పాపం కాబట్టి పిలువబడ్డాము। हम धर्मी नहीं है लेकिन हम पापी है, इसीलिए हमको वो बुलाया हुआ है। మన వెతికి ఆయన పట్టుకున్నాడు। वो हमें ढूंढ के हमको पकड़ लिया है। అయితే ఒక మాట, మనం పిలవబడ్డాం కదా, మనం ఏర్పాటు చేయబడకపోతే ఆయన రాజ్యానికి వెళ్ళలేము। इसीलिए हम बुलाए हुए हैं, इसीलिए अगर हम उसका पीछा नहीं करेंगे तो हम उसका राज्य में प्रवेश नहीं कर सकेंगे। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। प्रभु का नाम का महिमा और धन्यवाद हो। మనం పిలవబడ్డామా? हम लोग बुलाए हुए हैं क्या? మనల్ని ఆయన వెతికాడా లేదా? वो हमें ढूंढा या नहीं? వెతికి మనం నశించిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడా లేదా? हम नाश होने वाले स्थिति में रहने पर भी प्रभु हमको ढूंढ के सुरक्षा दिया या नहीं? అని వచ్చినట్టు చాలా మంది, అన్నా నన్ను దేవుడు వెతికాడన్నా నేను రక్షింపబడ్డా అంటారు చాలా మంది। बहुत सारे लोग ऐसे बोलते हैं कि प्रभु मुझे ढूंढ के मुझे ढूंढा इसीलिए मैंने रक्षा पाया, मुक्ति पाया करके बोलेंगे। పాపిగా ఉన్నప్పుడు వెతకబడ్డావు, రక్షింపబడ్డావు। हम लोग पापी जब थे तभी प्रभु हमको ढूंढ के हमको सुरक्षा किया, నీకు రక్షణ వచ్చింది, हमको मुक्ति मिला। అయితే ఆయన రాజ్యానికి వెళ్ళండి, రక్షణ సరిపోదండి। और लेकिन इस मुक्ति उसका राज्य में प्रवेश करने के लिए वो काफी नहीं है। ఇది ఏర్పాటు చేయబడాలి। हम लोग उसका योग्य बनना चाहिए। పిలవబడ్డవారు అనేకులట, बहुत सारे लोगों को बुलाया हुआ है। ఎవరైతే ఏర్పరచబడతారో వారు మాత్రం ఆయన రాజ్యానికి వెళ్తారు వాక్యం చెప్తుంది। जो लोग चुने जाते हैं वो लोग ही प्रभु का राज्य में प्रवेश कर सकते हैं। నేను దేవుడు వెతికి శ్రేష్టమైన ఉపదేశం కట్టించాడు। तो जब पापी था तभी प्रभु तुझको ढूंढ के एक श्रेष्ठ उपदेश में तुमको निर्मित किया हुआ है। అయితే ఇంకో విషయం, लेकिन और एक बात है, మనందరం వెతకబడ్డామా? हम लोग सारे ढूंढे गए क्या? ఆయనకి దొరికాం కదా। हम लोग उनको मिला है ना? ఎస్, మన నీతివంతులు కాదు పాపులం కాబట్టి మనందరం దొరికాం ఆయనకి। हम लोग पापी थे इसीलिए प्रभु हमको ढूंढ के रक्षा किया, मुक्ति दिया। దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు। पवित्र आत्मा परमेश्वर बात कर रहा है हमसे। మనల్ని వెతికిన దేవుడు, जो हमें ढूंढने वाला परमेश्वर, మనలో ఉన్న ఫలాలను కూడా వెతకబోతున్నాడు। జాగ్రత్త, वो हमारे जीवन में वो फल को भी वो ढूंढ रहे हैं। ఎందుకంటే లోకాసు వార్త 13:6-7 చక్కగా అంటుంది। लूका का सुसमाचार 13 अध्याय का 6 और 7 में ऐसा लिखा गया है। లోకాసు వార్త 13:6-7 लूका का सुसमाचार 13 का 6 और 7 में ऐसा लिखा गया है। ఆయన వారితో మా మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఆ, ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు నాటబడి ఉండెను। అతడు దాని పండు వెతికి వచ్చినప్పుడు అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో
దీని వలన ఈ భూమి ఏడ వ్యర్థమైపోవలనని. చాలు. फिर उसने ये दृष्टांत भी कहा, किसी की अंगूर की बारी में एक अंजीर का पेड़ लगा हुआ था, वो उसमें फल ढूंढने आया परंतु ना पाया। तब उसने वारी से रखवाले से कहा, देख 3 वर्ष से मैं इस अंजीर के पेड़ में फल ढूंढने आता हूं परंतु नहीं पाता, इसे काट डाल कि ये भूमि को भी क्यों रोक रहे। ఈ అంజూరు చెట్టు ఎక్కడ నాటబడిందంట? మంచి ద్రాక్ష తోటలో నాటబడింది. तो इस जो अंजीर का पेड़ अंगूर की बारी में लगाया हुआ है। నిజమే, ద్రాక్ష తోట అనగా సంఘము, ఒక శ్రేష్టమైన సంఘానికి సాదృశ్యంగా ఉంది. और अंगूर का बारी वो एक मंडली को दर्शाता है। అంజూరు మొక్క మనమే సంఘంలో నాటబడ్డాము. वो अंजीर का पेड़ हम लोग है, वो हम मंडली में लगाए हुए हैं। అంటే పాపిగా ఉన్న నిన్ను సంఘం అనే ద్రాక్ష తోటలో దేవుడు నాటాడు. पापी जो हम थे, हम लोग इस अंगूर की बारी में हम लोग लगाए गए हैं। అయితే నువ్వు పాపిగా ఉన్నప్పుడు వెతికే దేవుడు हम लोग जो पापी थे वो ढूंढ के आया, ऐसे हम लोग ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థలంలో నాటబడ్డావు, మంచి ఉపదేశంలో నాటబడ్డావు కదా. तो प्रभु अभी बात कर रहा है कि इस मंडली में तो लगाया गया है ना, నీ ఫలాలు కూడా ఆయన వెతకబోతున్నాడు, జాగ్రత్త. तुम्हारा फल को भी वो ढूंढ रहा है अभी। ఒకవేళ ఆయన అంటున్నాడు 3 సంవత్సరాల నుంచి ఆయన ఫలములు వెతుకుతున్నాడు కానీ ఆ ఫలములు కనబడలేదు కానీ దీన్ని నరికివే అంటున్నాడు తోటమాలితో. 3 साल से वो फल को ढूंढ रहा है लेकिन 3 साल से फल नहीं फल रहा है, इसीलिए इस पेड़ को काट दे करके इधर लिखा गया है। చాలా మంది అనుకుంటారు యేసు మంచి శ్రేష్టమైన దాంతో నేను నాటబడ్డాను, నేను రక్షింపబడ్డాను, నా పాపం క్షమింపబడింది అనుకుంటారు. అంతవరకే నా భక్తి అనుకుంటారు. अब बहुत सारे लोग तो ऐसा बोलते हैं, प्रभु तो हमें उसका उपदेश से हमको सुरक्षा किया, फिर हमको ये लगाया हुआ है, ऐसा ही बहुत सारे लोग बोलते रहते हैं। నువ్వు దేవుడికి దొరికావంటే ఏసా నేను దేవుడికి దొరికాను, దేవుడు నన్ను వెతికాడు అంటాం చాలా మంది. और तुझे प्रभु ढूंढ लिया करके अगर बोलने से, हाँ प्रभु मुझे ढूंढ के पाया और मुक्ति दिया करके बहुत सारे लोगों को हम बताते रहते हैं। ఈ లోకంలో ఉన్న పాపుల కంటే నువ్వు అతిశ్రేష్టమైన పాపం చేసే వాళ్ళని మనందరం కూడా దేవుడు రక్షించాడండి. इस जगत के लोगों से भी हम लोग बड़े बड़े पाप किए करने पर भी प्रभु हमको ढूंढ के आके हमको रक्षा मुक्ति दिया, ये सच बात है। నిజమే, దేవుడి దేవుడు మాట్లాడుతున్నాడు. लेकिन परमेश्वर आज यही बात बोल रहा है। ఈ వంజరపు చెట్టు కూడా అలాగే అనుకుంది, ఏంటంటే నేను శ్రేష్టమైన నాటబడ్డాను కదా, నేను ఫలించకపోయినా పర్లేదు అనుకుంది పాపం. हो सकता है इस अंजीर का पेड़ भी ऐसा सोचा होगा, मैं तो आके इस अंगूर का बारी में लगाया गया तो मैं बहुत महान होकर के सोच सकता था। నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఏ విధంగా వెతికి ఆయన పట్టుకున్నాడు నిన్ను. आप लोग पापी होने के टाइम में जैसे ढूंढकर वो आपको पकड़ लिया, నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా నిన్ను వెతకబోతున్నాడు. आप लोग मुक्ति पाने के बाद भी प्रभु आपको ढूंढ रहा है। ఇగో నేను మాట్లాడుతున్నాను కదా, నా వాక్యం నీ దగ్గరికి వచ్చింది, నువ్వు ఏ ఫలం ఫలించావు అని వెతకబోతున్నాడు, జాగ్రత్త. देखो मैंने ऐसे बात किया, ऐसे बात के हिसाब से आप लोग आपके जीवन में कैसा कैसा फल लेके आया, वही ढूंढ रहा है प्रभु। ఇశ్రాయేలు అనుకున్నారు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత, ఆ ఒడ్డు నుంచి పెట్టిన తర్వాత, ఆ ఐగుప్తు నుంచి విడిపించడానికి 1 రోజు సమయం పట్టిందండి. ఆ తర్వాత ఆయన ఇశ్రాయేలు ఏమనుకున్నారంటే ఈ కాలం కూడా ఈయన 1 రోజు తీసుకుపోతారేమో అనుకున్నారు అందరూ. तो इस्राएल लोग जब मिस्र से निकल कर आ गए, एक दिन में वो आ गए, तो वो लोग समझ लिया कि मिस्र से एक दिन में आ गए, इसीलिए कनान देश में भी एक दिन में चले जाएंगे करके। వాళ్ళ శ్రమపడ్డ ఈయన చూడలేకపోయాడు. उनके जीवन में क्लेश के बारे में उनको वो देख नहीं सकते थे। ఆ దాస్యంలో ఉన్నప్పుడు ఈయన చూడలేకపోయాడు. और जब इस्राएल लोग दासत्व अवस्था में थे, प्रभु देख नहीं सके। వెలగని విడిపించాలని కనికరించి అలా వెతికి పట్టుకొని విడిపించాడు. कैसे भी इस लोगों को, इस्राएल लोगों को कैसे भी वहां से निकल कर लेके आना चाहिए, मुक्ति दिलाना चाहिए, ऐसा करके निकल कर उनको पकड़ लिया प्रभु ने। కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు ఊహించినది, ఇశ్రాయేలు దేవుడు ఏంటంటే హృదయానుసారుడు, హృదయంలో ఉన్న వాటిని కూడా కనుగొనగలని వీళ్ళు తెలియలేదు పాపం. लेकिन इस्राएल का परमेश्वर हमारा हृदय का भेद भी जानने वाला परमेश्वर करके उनको इस्राएल लोगों को पता नहीं था। నేను రక్షింపబడ్డాను, చాలు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు సార్, గొప్ప రక్షణ ఇచ్చాయండి, మేమందరం కూడా చక్కగా కుటుంబంగా రక్షింపబడ్డాం అంటారు చాలా మంది. మంచిదే. बहुत सारे लोग ऐसा बोलते हैं कि मैंने मुक्ति पा लिया, मेरे परिवार में मुक्ति पा लिया, बहुत अच्छी बात है ये सारे। నీవు రక్షింపబడాలని రక్షింపబడలేదు కానీ దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉండబట్టి
పాపం ఎక్కువైపోయి నశించిపోతావేమో అనుకొని ఆయన ఏం చేశాడంటే నిన్ను వెతికి రక్షించాడు. आप लोग अपने से ही मुक्ति नहीं पाया, लेकिन परमेश्वर के प्रेम की वजह से तेरे पाप में तू मर जाए करके प्रेम करके हमें वही मुक्ति दिलाया हुआ है। ఈ స్థలంలో ఉన్నవారిని, ఆలయంలో ఉన్నవారిని, ఈ చూపు అందరినీ కూడా అదే విధంగా రక్షించాడండి. इधर घुटने में जो बैठे हुए हैं, ऑनलाइन में जो घुटने में बैठे हुए हैं, सारे लोगों को इसी तरह से प्रभु ने मुक्ति दिलाया हुआ है। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो। అయితే రక్షించిన వాళ్ళందరినీ కూడా అంజూరపు చెట్లు అడిగినట్టుగా అడుగుతున్నాడు. हम जो सारे उद्धार पाए हुए हैं, जैसा अंजीर का पेड़ को जैसा पूछा गया, ऐसा वो हमको पूछ रहा है। అలా కాదు, డైరెక్ట్ గా వచ్చంటే వెతుకుతున్నాడంట. ऐसा नहीं, वो सीधा आके वो खुद ढूंढ रहा है। ఎస్, మీ హృదయంలో ఏముందో నేను వెతకలేను, आपके हृदय में क्या है मैं ढूंढ नहीं सकता, నా దేవుడు వెతకగల జాగ్రత్త. लेकिन मेरा परमेश्वर वो ढूंढ सकता है। ఎస్, ఏ క్రియ నీలో ఉంది అని వెతకగలడు. आपके जीवन में क्या काम है, कौन सी क्रिया है, वो ढूंढ सकता है। నిజమే, ఏ వెలుగు ఫలము నీలో ఉందని అని వెతకగలడు. कैसा फल आपके जीवन में है वो जान सकता है, ढूंढ सकता है। చాలా మంది అంటే అనుకుంటాం, అబ్బా రక్షింపడ్డా ఉంటే సూపర్ అండి, మాకు పరలోక రాజ్యం అంటారు చాలా మంది. बहुत सारे लोग ऐसा सोचते हैं, हम लोग तो मुक्ति पा लिया, उद्धार तो पा लिया, हमारे लिए स्वर्ग राज्य ऐसा रखा हुआ है करके समझ रहे हैं। దేవునికి స్తోత్రం. మనకు ఒకవేళ ఈ స్థలంలో కూర్చున్న వారు ఆ విధంగా అనుకుంటున్నారా? हो सकता है इधर बैठे हुए सारे लोग ऐसा आप सोच रहे हैं क्या? అనుకుంటున్నారా? आप लोग ऐसा ही सोच रहे हैं क्या? ఇప్పుడు ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన దగ్గరకు వచ్చాడు. अगर आज दिन यीशु मसीह प्रभु हमारा बीच में आएंगे, వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక అంజూరపు చెట్టు సాదృశ్యం. जब वो आएंगे तो हम लोग हर एक अंजीर पेड़ की तरह हम हर एक लोग है। ఈ దినాన్న నిన్ను వెతకబోతున్నాడు. ఏ క్రియ నీలో ఉంది, ఏ ఫలం నీలో ఉంది. आज आके आपके जीवन में प्रभु ढूंढेंगे तेरे जीवन में कौन सा फल है करके। మంచి ఫలం ఉందా, చెడు ఫలం ఉందా? अच्छा फल है या बुरा फल है, రెండిట్లని ఎదుగుతాడండి. वो दोनों चीज वो देखेगा ఎస్, వెతికి తీర్పులకు తీసుకువెళ్తాడు. और जो ढूंढ के अच्छी फल को लेके जाएगा। మంచి ఫలం కాయగలుగుతున్నావా, చెడు ఫలం కాయగలుగుతున్నావా? तो कौन अच्छी फल है रहे या बुरा फल के साथ फल रहे हैं। దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम महिमा और धन्यवाद। దేవుడి వెతుకుతాడని భయం ఉందా? प्रभु ढूंढने के करके आपका जीवन में डर है क्या? నోటి మాట కాదు. నేను చాలా మంది అంటూ ఉంటారు, మీలో మేము మొన్న చాలా ఊర్లో గ్రామాలు తిరిగి వచ్చాం, మీరు వెలుగంట. ఎస్ బ్రదర్, మేము వెలుగంటాం. बहुत सारे जगह बीते दिनों में हम गए थे, तो उधर जब मैंने पूछा आप लोग ज्योति हो क्या, तो उन्होंने हाथ उठा के बोला ये हम लोग ज्योति है करके। యవనస్తులందరూ అన్నా మేము వెలుగన్నా అన్నారు. तो सारे जो युवक लोग थे सारे लोग बोले कि अब ज्योति हो, हाँ हम ज्योति है करके उन्होंने बोला। క్రైస్తవులండి, ఎప్పటి నుంచో క్రైస్తవులు. तो वो लोग क्रिश्चियन, बहुत सारे सालों से क्रिश्चियन है। మాట కాదు, ఇక్కడి నుంచి రావాలి, నువ్వు వెలుగైతే ఇక్కడ చీకటి ఉండి కూడా చీకటి కనబడుతుంది, నాకు దేవుడు మాట్లాడుతున్నట్టు అలా ఆగిపోయారు. खाली मुंह से नहीं बोलना चाहिए, तुम्हारे हृदय से अंधकार दिखाई दे रहा है, ऐसा मैं जब बोला तो वो लोग चुपचाप रह गए। ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. आज दिन पवित्रात्मा परमेश्वर हमसे बातचीत कर रहा है। ఈ దినాన్న రక్షింపడ్డ నిన్ను దేవుడు వెతకడానికి వస్తున్నాడంట. నువ్వు సిద్ధమేనా? आज दिन जो तू उद्धार पाया हुआ है, ऐसा तेरे को ढूंढने के लिए प्रभु आ रहा है। ఒక్కరిని వెతికితే ఏమి ఇవ్వగలవు దేవునికి? अगर प्रभु तुझे ढूंढेगा, तेरा जीवन में ढूंढेगा, तो प्रभु को क्या दे सकता है? లేదండి, ఏపుగా ఎదిగానండి, मैं बहुत अच्छी तरह मैं बढ़ गया। ఎస్, ఆ ఏపుగా ఎదిగిన ఆ అంజురపు చెట్టు దగ్గరికి వచ్చి చక్కగా చూస్తున్నాడు. ఒక్క ఫలము కాదు కదా, ఒక్క పూత కాదు కదా, ఏది లేదు దానికి. जो ये इतना अच्छी तरह बढ़ गया, लेकिन अंजीर के पेड़ के पास आके प्रभु यीशु मसीह ढूंढ रहा है, लेकिन उधर कुछ नहीं, फल कुछ नहीं मिल रहा उसको। అక్కడ చక్క ఒక మాట ఏంటంటే దీన్ని నరికివే అంటాడు, అంటే ఫలిస్తుందని నమ్మకం కూడా లేదు ఆయనకి. उधर आके प्रभु बोल रहा है उसको काट डालो, प्रभु का भी विश्वास नहीं है कि ये फल फलेगा करके। ఎస్, అక్కడ తోట మన నాటుడు అడ్డుపడి అయ్యా ఇంకొక అవకాశం, దాని చుట్టూ తవ్వి రాళ్ళు తీసి గెత్తం వేస్తాను, అప్పుడు ఒక ఫలించకపోతే నరికి వేద్దాం. और वही बगीचा करने वाले व्यक्ति वो बोल रहा है कि प्रभु एक मौका दे, और मौका देने के बाद मैं उसके ऊपर काम करूंगा और वो फल लाने के लिए मैं कोशिश करूंगा, ऐसा वो उसको रिक्वेस्ट कर रहा है, अनुरोध कर रहा है। చాలా మంది అంటారు ఇవన్నీ ఎందుకన్నా, పాపిగా వెళ్తే అందులో చచ్చిపోతాం కదా. बहुत सारे लोग ऐसा बोलते हैं कि जैसे थे पापी अवस्था में, ऐसे हमको छोड़ने से ऐसा ही मर जाएंगे ना। పాపి నశించిపోతాడు
నేను వెతికి ఆయన పట్టుకొని రక్షించాను అంటున్నాడు ఇక్కడ. पापी जब नाश हो जाता है अपने पाप में, ऐसा अवस्था में उसको ढूंढ के प्रभु उद्धार करता है करके ऐसा इधर लिखा गया है. పాపి వెతికిన దేవుడు రక్షింపడిన తర్వాత ఆ పాపి ఫలించడం లేదు, ఈయన వెతకబోతున్నాడు. तो पापी जो था, जो उद्धार पाया, वो फिर जब फल नहीं फलता तो वही ढूंढने के लिए प्रभु आके वो फल नहीं पाते हैं. ఫలిస్తేనే పిలిపి యొక్క లక్షణము. ఆ పిలుపును మనం సద్వినియోగం చేసుకున్నట్టుగా जब हमारे जीवन में फल लेके आते तो हमारा बुलाहट को हम स्वीकृति देते. ఫలిస్తున్నామా? तो फल लेके आते हैं क्या? అని వెతకబోతున్నాడు. वो हम ढूंढ रहा है. ఎస్ అని వెతికినప్పుడు ఎస్ నేను ఈ ఫలం ఫలించాను, ఈ ఫలాలు ఫలించాను అని మనం ఆయనకి ఇవ్వగలిగితే నిజంగా ఏర్పాటు చేయబడ్డ వారిలో నువ్వు ఒకరిగా ఉండగలవు. जब वो ढूंढता है, ढूंढने के टाइम में अगर हमारा फल को उसको दे सकते हैं तो हम लोग सारे वो चुने हुए लोगों के झुंड में हम रहेंगे. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. रोमन्स రోమీయులకు 5:7 उसका 5 का 7 पढ़िए. रोमिया 5 का 7. నీతిమంతులకు సహితము నీతిమంతుల కొరకు సహితము చనిపోవుట అరుదు. ఒకడు చనిపోవుట అరుదు. మంచి వారి కొరకు ఎవరైనా మంచి వారి కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యందు తమ ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మరి ఇంకా పాపమై ఉండగానే దేవుడికి స్తోత్రం, క్రీస్తు మన కొరకు చనిపోయాను. किसी धर्मी जन के लिए कोई मरे यह तो दुर्लभ है, परंतु क्या जाने किसी भले मनुष्य के लिए कोई मरने का धैर्य दिखाए. परंतु परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो. మన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపులుగా ఉండగానే ఆయన చనిపోయాడంట. हम लोग जब पापी नहीं थे तभी मसीह हमारे लिए मर गया था. నీతిమంతుడి కొరకు ఎవరైనా చనిపోతారా? धर्मी के लिए कोई मरता है क्या? మంచివాని కొరకు ఎవరైనా తెగిస్తాడు చనిపోదామన్నట్టు. अच्छे लोग के लिए हो सकता है कोई मरने के लिए तैयार हो सकता है. దేవుడికి స్తోత్రం. కానీ మన ప్రభువు మన పాపిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయిన ఎవరో కాచాడు కాబట్టి ఒక నిజమైన రక్షణ మనకి దినాన్ని వచ్చింది. लेकिन हमारा परमेश्वर हम जब पापी थे इस समय पर अपना युवा लहू को उसने हमारे लिए बहाया, इसीलिए हमने उद्धार पाया हुआ है. దేవుడికి స్తోత్రం. మనం వెతికి రక్షించాడు, కరెక్టే. हमें ढूंढ के उसने उद्धार किया, वो ठीक बात है. ఆయన ఎవరొక్క మన మీద కుమరించకపోతే, अगर उसका युवा लहू हमारा ऊपर नहीं डाला होता మన నీతిమంతులుగా మార్చబడలేము. हम लोग कोई भी धर्मी नहीं बन सकते थे. నీతిమంతులుగా మార్చబడకపోతే अगर हम धर्मी नहीं होते तो ఆయన ఒక దినాన్ని వెతికి రావచ్చున్నాడు. वो बहुत जल्दी आ रहा है. ఆ దినాన మనం ఏ ఫలమానికి ఇవ్వలేకపోతే अगर नरक में मरतामो, अगर उस दिन हम लोग अगर उसको कोई फल नहीं दे सकते तो हम काट लिए जाएंगे. Yes. ఎందుకంటే ఆ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనల్ని కూడా ప్రేమించాడు కాబట్టి గొప్ప రక్షణ మనకి దేవుడు ఈ దినాన్ని ఇచ్చి ఉన్నాడు. क्योंकि वो संसार को इतना प्रेम किया है, इसीलिए हम लोगों को इस उद्धार दिया हुआ है. అందుకని హెజ్కేల్ గ్రంథంలో చక్కగా ఒక మాట ఉంటుంది. హెజ్కేల్ గ్రంథం ఇదే. 34వ అధ్యాయం 16వ వచనం, ఒకసారి 16 and 17 వచనం చదువుకుంటే, హెజ్కేల్ గ్రంథం 34:16. आइए पढ़ेंगे इज़ेकियल का पुस्तक उसका 34 का 16, 34 का 16. 16, 17. వెతుకుదును. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోడుకుని వచ్చెదను. తొలగించిన దాన్ని మరలా తొలగిన వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకొట్టుదును. గాయపడిన దాన్ని కట్టుకొట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. ఆ, అయితే ఆ, క్రొవ్విన వాటికిని, బలమున్న వాటికిని ఆ. శిక్షను మేతపెట్టి లయపరచుదును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. मैं खोई हुई को ढूंढूंगा और निकाली हुई को लौटा लाऊंगा और घायल के घाव बांधूंगा और बीमार को बलवान करूंगा और जो मोटी और बलवंत थे उन्हें मैं नाश करूंगा. मैं उनकी चरवाई न्याय से करूंगा. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो. తప్పైన గొర్రెలను వెతుకుతాడంట. और जो खोई हुई है मैं ढूंढूंगा. ఒక మనం తప్పై స్థితిలో ఉంటే
మనం వెతికి రక్షిస్తాడు. अगर हम खो चुके हैं वो ढूंढ के हम ढूंढ को उद्धार करेगा. మనం గాయపడ్డామా గాయం కట్టేవాడు ఆయనే. अगर हम घायल है तो वो घाव को बांधूंगा करके लिखा गया. సమస్తము చేయవాడు ఆయనే. सारे चीज करने वाले वो है. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, కొవ్విన వాటంట ఏం చేస్తాడంట, శిక్ష అనే మేత పెడతాడంట. लेकिन उधर एक बात लिखा गया है कि और जो मोटी और बलवंत है उन्हें मैं नाश करूंगा करके. ఏంటి, శిక్ష అనే మేత పెడతాడంట. దేవుని స్తోత్రం. मोटी और बलवंत है उन्हें वो नाश करूंगा करके लिखा है. ఎందుకన్నా అసలు వెతకపోతే ఏ పని లేదు కదా. तो ये सारे चीजें तो ऐसा उद्धार नहीं करने से चलेगा ना. వెతకపోతే ఏమీ లేదు. नहीं ढूंढने से कुछ नहीं करना ఆ पड़ेगा. పాపంలో చచ్చిపోతుంది కానీ వెతికాడు, రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మన క్రియల ఫలములు, వెలికి ఫలాలు వెతకడానికి ఆయన వస్తున్నాడు. देखिए वो पाप से हमको ढूंढ के उद्धार किया. उद्धार करने के बाद और एक बार ढूंढ के फल लेने के लिए वो फिर और एक बार आ रहा है. మళ్ళీ రక్షింపడిన తర్వాత కూడా తప్పిపోతున్నాము, అయినా వెతుకుతున్నాడు. उद्धार पाने के बाद भी हम लोग खो जाते हैं, फिर भी वो उद्धार करता है. తప్పు ఏంటంటే గాయాలు కడుతున్నాడు. और खो जाके अब उसको हम घायल भी करते हैं. वो घायल को वो बांधता है. ఎప్పుడైతే ఆ గాయాలు కట్టాడో, మనం దేవుడు వెతికి గాయాలు కట్టాడు. దుర్బలమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఆదరించాడు ఆయన. और घायल अवस्था में भी हमारा घाव को बांध के हमारा बीमार को भी वो बलवान करता है. అయితే కొవ్వుని కొన్ని ఉంటాయట సంఘాల్లో. लेकिन मंडल में कुछ मोटापन कुछ है. వాళ్ళు తప్పిపోరండి, हाँ, వాళ్ళు తప్పిపోరు. కొవ్వుని वो मोटी वाले वो खो नहीं जाएंगे. మరి ఎక్కడికి వెళ్ళరు. वो लोग कहीं नहीं जाएंगे. ఎస్, కానీ దేవుడు అంటున్నాడు लेकिन परमेश्वर इधर बोल रहा है వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి, లేకపోతే వాళ్ళు ఉంటారు కాబట్టి శాస్త్రమైన వారు అన్నట్లా కొవ్వుపై ఉన్నారు. అంటే దేవుడికి మాట ఆలకించలేని స్థితిలో ఉన్నారు. वो लोग इतना मोटा हो गए कि परमेश्वर का वचन नहीं सुन सकते, ग्रहण नहीं कर सकते. ఏమొస్తుందంటే వాళ్ళకి उनको क्या होगा? శిక్ష అనే మేత పెట్టునని వాక్యం చెప్పబడుతుంది. बाइबल में लिखा है उनको मैं नाश करूंगा करके बाइबल में लिखा गया. ఎస్ అంటూ మళ్ళా 17 వచనం రిపీట్ చేయండి. 17 वचन पढ़ेंगे. నా మంద నా మంద మీ విషయమై మీ విషయమై దేవుడైన యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా, దేవుడిని యెహోవాకు నేను సెలవిచ్చింది ఏమనగా, గొర్రెలను మధ్యలో గొర్రెలకు మధ్యలో, గొర్రెలకు పొట్టేలుకు మధ్యలో, గొర్రెలకు పొట్టేలుకు మధ్యలో, గొర్రెలకు మేకపోతులకు మధ్యలో పేడ కలుగుని ఆ. నేను తీర్పు తీర్చెదను. हे मेरे झुंड, तुमसे परमेश्वर यहोवा ये कहता है, देखो मैं भेड़ के बीच और मेढ़ों और बकरे के बीच न्याय करता हूँ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और धन्यवाद हो. గొర్రెలకు ఇంకా ఏం రాబడింది? గొర్రెకును మధ్యలో, ఆ. గొర్రెలకు పొట్టేలుకు మధ్యలో, ఆ. గొర్రెలకు మేకపోతులకు మధ్యలో భేదం కలుగుని ఆ. నేను తీర్పు తీర్చెదను. నేను తీర్పు తీర్చెదను. मैं भेड़ के बीच और मेढ़ों और बकरे के बीच न्याय करता हूं करके लिखा गया है. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. प्रभु का नाम का महिमा और प्रभु का नाम का धन्यवाद हो. అంటే ఒక సంఘంలో నాటబడ్డ ప్రతి ఒక్కరికి భేదాలు కనుక్కొని ఆయన తీర్పు తీస్తున్న, అందులో కొవ్వుని ఉంటాయి, తప్పుపోనే ఉంటాయి. నిజమే, అక్కడ భేదం కనుక్కుంటే